बंगदल गायरान टांडा हमने ने फर्स्ट इंदिरा गांधी सायम की थी जो त्राद रह गए हम वो तेती वर हमने घण तकलीफी वेगी छे बची फर हमने इंदिरा गांधी सायम कर रही छे रोड दे रही छे घर दीनी छे। राहुल మా విలేజ్ వచ్చేసి గైరాన్ తండా బంగ్దల్ ఈరోజు ఎమ్మెల్యే సార్ రావడం జరిగింది మా విలేజ్కి అండ్ డిప్యూటీ కలెక్టర్ మేడం కూడా రావడం జరిగింది అండ్ డిఈఈ సార్ కూడా రావడం జరిగింది RNMB వాళ్ళు అందరూ వచ్చారు అందరు సహకరించారు మా విలేజ్కి గత రోజుల నుంచి రిపబ్లిక్ వచ్చేసి 78-79 ఇయర్స్ అయిపోయి కూడా అప్పటి నుంచి మేము బాధపడుతున్నాం. అప్పటి నుంచి విలేజెస్ మా తాండలో విలేజెస్ అప్పటి నుంచి ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చి అప్పటి నుంచి రోడ్డు ఉన్నా ఎప్పటివరకు రోడ్స్ మాకు జరగలేవు. ఈరోజు ఫైనల్లీ రోడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మా తండా చాలా ఉపకారం చేసినట్టు అవుతుంది. మాకైతే మా సార్ పట్లోడ సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మాకు అన్ని రోడ్ సౌకర్యం గురించి అన్ని చేయగలుగుతుందని చెప్పడం జరిగింది. సాయం చేస్తున్నాడు. మాకు రోడ్ లేకుండే ఎమ్మెల్యే సాబ్ వచ్చి రోడ్ శాంక్షన్ చేసిండు. మా పిల్లల బ్యాకలకు చాలా బాధ అవుతున్నది. మాకు రోడ్ లేకుండే సార్, మాకు గైరాన్ తండా మన గైరాన్ తండా సార్, మాకు ఎమ్మెల్యే సాబ్ వచ్చి ఇప్పుడు రోడ్ చేసిండు సార్. మాకు పేరు నిలబడుతుంది ఎందుకంటే రోడ్డు లేదని మంచి నిలబడితే పర్వాలేదు. కానీ ఇప్పుడు తారీఖు నారాయణగిరిలో ఇంకా కూడా రోడ్డు కాలేదంట. ఇంత కష్టపడుతున్నారు గిరిజనులు అని చెప్పేసి అంటే మీకు చెడ్డ పేరు కాదు, నాకు చెడ్డ పేరు. ఎందుకంటే నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు కూడా మళ్ళీ విజిట్ చేసినప్పుడు వాకు వచ్చినప్పుడు వీడియోలో వేస్తే చెప్పిన సంవత్సరం లోపల మీకు రోడ్ చేపిస్తా అని చెప్పిన. కానీ నా తప్పు కూడా ఏం లేదు, నేను ఆల్రెడీ శాంక్షన్ చేసిన. గతంలో పోయిన TRS గవర్నమెంట్ లా మనకి రోడ్ శాంక్షన్ అయిందే. అయితే రోషన్ రెడ్డి గారు దాని కాంట్రాక్టర్, నేను గెలవగానే పిలిచి చెప్పిన ఆయన ఒకటే పని కాదు, 21 పనులు ఉండే. 21 పనులు కూడా మీరు రండి, మీకు మేము ఏం కంప్లైంట్ ఇయ్యము, పనులు కరెక్ట్ చేయండి, మీకు బిల్లు కూడా మేము ఇప్పిస్తాం. మనకు అందరికి రోడ్లు కంప్లీట్ కావాలి. ఇప్పుడు రోడ్లు మళ్ళీ మేము క్యాన్సిల్ చేస్తే మళ్ళీ రోడ్లు కొత్తగా శాంక్షన్ చేసుకొని కష్టమవుతున్నది. మీరు క్యాన్సిల్ చేయొద్దు, కాకపోతే మీకు పాత రేట్లు ఉంటే కొత్త రేట్లు కూడా ఇప్పిస్తాం, మీరు రండి అని చెప్పిన. చెప్తే మంచి చూద్దామని సంవత్సరంన్నర వెయిట్ చేసింది. ఒక సంవత్సరంన్నర వెయిట్ చేసారు. సంవత్సరంన్నర తర్వాత మాతో కాదు అని చెప్పేసి సరెండర్ అయ్యి ఈ గారి పనికి తెలుసు చేసినప్పుడు మళ్ళీ దానికి మళ్ళీ పైసలు అమౌంట్ పెట్టిన పైసలు పెట్టేసి దాన్ని మళ్ళీ శాంక్షన్ చేయించి పోయిన ఆగస్టు అంటే ఇప్పుడు మనకు సంవత్సరం అయింది. కాంట్రాక్టర్తోనే ఎవరు రానికి ఇంట్రెస్ట్ లేకపోతే కూడా కాంట్రాక్టర్ను బాగా బతిమలాడి తీసుకొని వచ్చి టెండర్ ఇప్పించి అగ్రిమెంట్ ఇప్పించి తర్వాత ఈ సైట్ క్లియరెన్స్ ఇస్తలేరు. వాళ్ళు కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్నారు. సార్ మీరు అవన్నీ క్లియర్ చేసినాక వస్తాను వెళ్ళిపోయాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ రేటు వర్కౌట్ కావు, డీజిల్ పెరిగింది, డాంబర్ పెరిగింది అని చెప్పి సరే అని చెప్పేసి ఆయన ఇంట్రెస్ట్ లేకపోతే క్యాన్సిల్ చేయమని చెప్పిన. మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ ఆయనకు కూడా బిల్లు రాలేకుండా పోయిన గవర్నమెంట్లో ఆయనకు ముందునే బిల్లులు ఇప్పించారు. బిల్లులు ఇప్పించి మీ దీనికి 2-3 వర్క్స్ చేయండి, మీరు మొత్తం 6 రోడ్లు శాంక్షన్ చేయించారు. 6 రోడ్లలో మీరు 3 పనులు ఫస్ట్ చేయండి. గైరాన్ తాండది, తర్వాత NG ఉక్రైనా, తర్వాత ఇంకోటి దామరిగిద్ద తడకలు చెప్పి ఈ 3 బిల్లులు ఇప్పించినాకనే మిగిలిన రోడ్లు చెయ్యి, ఇప్పకపోతే చేయకుండా సరే అని చెప్పి. అట్లనే వజ్రశేఖర్ రెడ్డి అని ఇంకో కాంట్రాక్టర్ పుల్కచ్చి మొన్ననే మీరు చూసి వాచు తాండకు, తర్వాత సాధు తాండకు, మళ్ళీ అక్కడ పోయి అక్కడ కొండనాయక్ తాండా, మళ్ళా రామ్ సింగ్ తాండా, మున్నా తాండా, ఇవన్నీ రోడ్లు వేస్తున్నాం. కనీసం అంటే ఒక 8 తాండాలకు రోడ్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఇంకో 3 తాండాలకు కూడా కంప్లీట్ అవుతుంది. అబ్దుల్ లక్ష్మణ్ గారు మాకు మళ్ళీ ఏం చెప్పిందంటే ఈ తాండాల రోడ్లు తీసుకురా అన్న మళ్ళీ నీకు ఇంకొక 5 కోట్ల 6 కోట్ల రూపాయలు పని ఇస్తా అని చెప్పింది. అవన్నీ ఏ తాండకు రోడ్ లేదో అవన్నీ కానీ సంవత్సరంన్నర దాంట్లో పోయింది. కాంట్రాక్టర్ ఆనందం వల్ల 1 సంవత్సరం పోయింది. ఇంకోటి ఏం చేస్తానంటే TRS వాళ్ళకి ఏం పని లేదు, ఇంటింటికి నల్ల ఇచ్చినామన్నారు. ఎక్కడైనా నీళ్ళు వస్తున్నాయి ఇంటింటికి నల్ల ఎక్కడైనా వచ్చినాయా మొత్తం తాలూకాల. నాకు జిరిగి తాండకెళ్ళి సర్దార్ తాండకెళ్ళి ఎప్పటికీ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి సార్ అంత కరెంట్ లేదు సార్, సార్ మొత్తం నీళ్ళు లేవు సార్ అని చెప్తా ఉంటారు. అప్పుడు బై ఎలక్షన్లో మీకు వచ్చినప్పుడు హరీష్ రావు చెప్పాడు చిమ్నీ బాయ్ ఉన్నది నారాయణఖేడ్లో మొత్తం నీళ్ళే లేవు, మంచం మీద స్నానం చేసి నీళ్లు పట్టుకొని ఆ పరిస్థితి ఎప్పుడు లేదు మనకు. బాగారెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం NAPకి నీళ్ళు తీసుకొచ్చి మొత్తం తర్వాత గూడూరుకి నీళ్ళు తీసుకొచ్చి కంటి మొత్తం దాపడం జరిగింది. కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే వాళ్ళకి ఏం పని ఉండదు. వృద్ధజల్లే కార్యక్రమం ఒకటే. 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జయంతి మేము చేస్తున్నామని చెప్పి పెద్ద ప్రగల్భాలు పలుకుతారు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు. మరి కాంగ్రెస్ జయంతి ఏదైనా ఉన్నారా? తాండాకు రోడ్ మనం వేసినాం, దీనికి ఊరికి రోడ్ మనం వేసినాం. బాస రోడ్ కంటికి ఒంటెల మీద పోతున్నారు ఎన్గడికి. అప్పారావు చెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు
గుడ్డేల మీద పోతుంటారని మేము విన్నాం. మేము కూడా పిల్లలం ఇంకా పుట్టలేకుంటేవి. అటువంటిది ఈ రోజు డబుల్ రోడ్ అయిపోయింది అక్కడ. మరి కాంగ్రెస్ చేయకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందా? ఈయన 50 ఏళ్ళ నుంచి చేయింది మేము చేసినామని చెప్తా ఉంటాం మాజీ ఎమ్మెల్యేకి. నేను అదే చెప్తా, మీ ఊరికి కూడా రోడ్ మేమే వేయించినామని చెప్పిన. వాళ్ళ కాంగ్రెస్ కూడా రోడ్ కాంగ్రెస్ వాళ్ళు వేయించినాం, కాంగ్రెస్ హయాంలో రోడ్ చేసినాం. ఈ రోజు 1.5 కోటి రూపాయలతో సపరేట్ లైన్ కల్లేరుకి వేపిస్తా ఉంటే కృష్ణాపూర్ దగ్గర వచ్చి అడ్డుకొని కాంట్రాక్టర్ కొట్టిండ్రు. ఊరోళ్ళందరేమో లేదు సార్ వేయండి ఏం కాదు అని చెప్పేసి అంటే అది కూడా రోడ్డు పక్కకి వేస్తున్నాం స్తంభాలు. కానీ నలుగురే టీఆర్ఎస్ నాయకులు పోయి దాన్ని మొత్తం కాంట్రాక్టర్ కొట్టి రోడ్ వేయదు, మాకు మా పిల్లలు చనిపోతారు, కరెంట్ షార్ట్ వస్తుంది. అరే రోడ్డు గవర్నమెంట్ జాగాలు ఇస్తున్నా మీకేమవుతున్నది, మీ ఇండ్ల మీదకి వెళ్ళిపోతే అడుగుండి అని చెప్పేసి వాళ్ళంటే కూడా కొడితే వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా పని చేస్తారు. 2 నెలల నుంచి పని మళ్ళీ బంధువులు 1.5 నేను వాళ్ళ కల్లెర్కి శాంక్షన్ చేసుకొచ్చిన. మొత్తం 4.5 కోట్లు కరెంట్ శాంక్షన్ చేసుకొచ్చిన. మీ నాగన్పల్లికి సపరేట్ గా ఇప్పుడు ఇది సబ్ స్టేషన్ వస్తా ఉన్నది. మళ్ళీ పొట్పల్లి వాసర్కు లైన్ ఒకటే ఉంటే వర్షం పడి రాత్రిపూట ఏదైనా బ్రేక్ డౌన్ అయితే అసలు మీకు రిపేర్ చేయడానికి ఎవరు ముందుకు రాకుండా లైన్ మీద పొట్పల్లికి సపరేట్ లైన్ చేయించినాం, వాసర్కు సపరేట్ లైన్ చేయించినాం. నేను నిన్న మొన్నసారి తాండాకున్నప్పుడు వర్షాకాలంలో విజిట్ చేసినప్పుడు సార్ ఏం లేదు సార్, ఈ ఇండ్లు కూడా కిషారెడ్డి సభ కట్టించిండు, కరెంటు కూడా కిషారెడ్డి సభ తెచ్చిండు సార్ అని, ఈ రోడ్ కూడా ఫస్ట్ ఫార్మేషన్ కూడా వాళ్ళే చేయించింది సార్ అని చెప్పారు. మీకు అందరికీ తెలుసు సింగాపూర్ లో మా మార్తాండరావు సభ ఉండే అప్పుడు చనిపోయిన సీన్ వల్ల ఇప్పుడు సర్పంచ్ సభ గల ఆయన సమక్షంలో ఆ రోజు సిరిగాపూర్ లో మీటింగ్ పెట్టి 13 తాండలకు ఒకటే రోజు కరెంట్ ఇప్పించినాం మనం కాంగ్రెస్ ప్రభుత్వం. 13 తాండాలకు అన్నిటికీ లక్ష్మణ్ నాయక్ తాండ, కడపల్, చల్లగిద్ద తాండ అన్ని కలిపి ఒకటే దగ్గర ప్రోగ్రామ్ పెట్టి 13 తాండాలకు ఒకటే రోజు మనం కరెంట్ ఇప్పించాం. మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏమని ఇప్పించారా? మళ్ళీ అది ఇంకో విషయం కూడా చెప్పాలి. దెగిలివాడి తాండ అప్పుడు పశువులు చనిపోయినాయి, తర్వాత కొంతమంది మనుషులు కూడా చనిపోయారు కరెంటు వైర్లు దిగిపడి. 2018 నుంచి అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లా మనిషి చనిపోతే 5 లక్షలు ఇస్తారు, పశువులు చనిపోతే 40,000 ఇస్తారు, మేకలు చనిపోతే 20,000 ఇస్తారు. 65 మందికి అట్లనే పెండింగ్ పెట్టిండ్రు. ఈ లైన్ మెన్లు వాళ్ళందరూ ఏమనాలి, వస్తలేవు, సర్కార్తో పైసలు లేవంట. నేను అన్నది ఎందుకు సర్కార్తో పైసలు లేవు? కరెంటు గురించి ఎక్కడ అయినా ఏ ప్రాబ్లం ఉన్నా సర్కార్ పైసలు ఇయ్యడానికి రెడీ ఉన్నది. కాబట్టి మళ్ళీ పోయి నేను కొంచెం 2 నెలల్లో నాకు తెలిసినాక 65 మందికి మొత్తం 40,000 పశువులకు 5 లక్షల రూపాయలు వాళ్ళకు మొత్తం నేను మాటకు సర్కార్తో పైసలు లేవనాలి. ఎవడు ప్రయత్నమే చేయలేదు. గత శాసనసభ్యుడు ఖాళీ భూములు రియల్ ఎస్టేట్ తప్ప వేరేది పట్టించుకోలేదు. మరి ఇక మళ్ళీ ఈ రోజు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే బురద జల్లుడు ఆసాన్ ఉంటుంది. ఇప్పుడు పొంగి ఏమున్నది, బురద తీస్తే మీ మీద ఇస్తుంది, కానీ దాన్ని కడగాలి, బట్టలు ఉతకాలి అనంటే కష్టమైందా కాదా? అది ఏదో గాలి మాటలు చెప్పేసి ఇక వీళ్ళకు ప్రెస్ వాళ్ళకు మీడియా సోదరులకు ఏముంటది, వాళ్ళకు మా ఛానల్ చూడాలి, మా న్యూస్ చూడాలి, మా పేపర్ చదవాలి అని చెప్పేసి ఉన్నది లేదంతా రాస్తారు. అని ఇట్లా రాయకుండా నాయన అని చెప్పేసి మొన్న హాస్టల్కి వెళ్ళి స్కూల్కి పోయి రోడ్ అధ్వానం అని చెప్పేసి వీడియోలు చూపిస్తే సరే నేను ఆయన ఫోన్ చేసి చెప్పిన చూపిస్తే ఒక్కటో రెండో చేయలేదు. కంటి ఎస్టీ బాయ్స్ కు చేయలేదు, ఈ సింగాపూర్ హాస్టల్ కాడ చేయలేదు. వాళ్ళు కూడా అడిగారు నాకు, అది కూడా చేస్తామని చెప్పాను. మొత్తం మీరు పోయి చూస్తే కర్సుగుత్తిలా గర్ల్స్ హాస్టల్ కు రోడ్ వేయించినాం, మోడల్ స్కూల్ కు రోడ్ వేయించినాం, కర్సుగుత్తి స్కూల్ కు రోడ్ వేయించినాం, ఎస్టీ బాయ్స్ హాస్టల్ నారాయణగేలో రోడ్ వేయించినాం, ఆ తర్వాత పాలిటెక్నిక్ రోడ్ వేయించినాం. ఇన్ని జాగాల స్కూళ్ళకి రోడ్ వేయించినాక ఒక్కదానికి అదే పట్టుకొని చూపిస్తారు టీవీలలో. ఏ సింధు చూపించారు, ఎందుకు చూపిస్తారు. కాబట్టి మీరు అందరూ ఈ బుద్ధజల్ల కార్యక్రమం వద్దు. మనకి నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, మనం పనులు చేసుకుంటూ పోదాం. మీకు పని మాట ఇచ్చింది ఉన్నది, సంవత్సరం జరుగుతున్నది, నాకు కూడా కొంచెం పొరపాటు ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ మళ్ళా వర్షాకాలం వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు మీకు కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి. తర్వాత మా వినోద్ సర్పంచ్ గైరాన్ తాండా, ఇంకో గైరాన్ తాండా, శ్రీరాపూర్ గైరాన్ తాండా సర్పంచ్ గైరాన్ తాండా అయితే ఆయన వచ్చి మొన్న సార్ మా తాండాలకు స్తంభాలు లేవు సార్ అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు చెప్పిన శివాజీ అని దెగిలివాడ తాండా మాజీ సర్పంచ్, దెగిలివాడి వాళ్ళు, తర్వాత బోర్గి తాండా, జిరిగి తాండా, సర్దార్ తాండా, వాళ్ళందరూ మాకు కరెంట్ ఉండలేదు సార్, మాకు ఇన్ని పోల్స్ అవసరం అని చెప్పి 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం సార్, మాకు ఎవడు పట్టించుకుంటలేడు అని చెప్పేసి. ఇట్లా తిరిగి రావాలి కరెంట్ దానికి, మాకు ఇట్లా దగ్గర లైన్ ఉన్నది, దగ్గర లైన్ చేంజ్ చేయమని అంటే వాళ్ళు ఎన్ని స్తంభాలు కావాలని అడిగితే సార్ మాకు ఒక 100 స్తంభాలు కావాలంటే ఇమ్మీడియట్ గా 100 స్తంభాలు శాంక్షన్ చేయించి 50 స్తంభాలు తీసుకొచ్చిండ్రు. వాళ్ళు స్తంభాలు బాతుకున్నారు, కరెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది. మొన్న వినోద్ సర్పంచ్ వచ్చి సార్ మా తాండాలకు అన్ని పోల్స్ కావాలి సార్ అని అడిగాను. ఎన్ని కావాలని చెప్పిన, చెప్తే సార్ ఒక 100 వరకు అవసరం పడితే అన్ని కలిపానంటే మీకు నిన్ననే చెప్పిన 50 పోల్లు శాంక్షన్ అయినాయి, మళ్ళీ తీసుకొచ్చి మొత్తం మీరే తీసుకొని పోండి అని కూడా చెప్పిన. సిరిగాపూర్ కు అలాట్ చేయమని చెప్పిన, సిరిగాపూర్ సబ్ స్టేషన్.
గతంలో ఏం జరిగింది కూడా మీకు చెప్తా. గవర్నమెంట్ పైసలు లెక్క కావు, మొత్తం అన్ని స్తంభాలు గింబాలు అన్ని ఇచ్చింది, వీళ్ళు అమ్ముకున్నారు. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పైసలు ఎవరిస్తే వాళ్ళకి అమ్ముకున్నారు. రైతులు 4-5 సంవత్సరాల క్రితం డీడీ కడితే అగ్రికల్చర్ కనెక్షన్ గురించి ట్రాన్స్ఫార్మర్లు వేయలేదు, పోల్లు వేయలేదు, వైర్ వేయలేదు. కానీ నేను వచ్చిన తర్వాత అవన్నీ తీసి డీడీ ఏ డేట్ రోజు కట్టినరో ప్రయారిటీ బేసిస్ మీద అవన్నీ ఒకటి క్లియర్ చేస్తా ఉన్నాం. ఎస్సీ గారు చాలా మంచిగా ఉన్నారు. ఆయన వచ్చిన 2 నెలల్లో 200 ట్రాన్స్ఫార్మర్లు శాంక్షన్ చేయించారు. దానికి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయి. అందుకే చెప్తా ఉన్నా మీకు కూడా, సర్పంచ్ సార్ మీకు వీళ్ళకి కూడా ఎన్ని పోల్స్ అవసరం పడుతుందో చూసి ఇమీడియట్ గా మీరు వినోద్ మాట్లాడి, ఆల్రెడీ ఈ రోజు వస్తాయి, ఈ రోజు పంపిస్తాం మన పోలు 100 పోలు వస్తాయని చెప్పారు, ఒక 50 మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్తాను. అన్ని పోల్స్ అవసరం ఉన్నాయి, దానికి పోల్స్ అవన్నీ లైట్స్ అవసరం ఉంటే మీరు పెట్టండి, పోల్స్ ఎన్ని అవసరం ఉంటాయని చెప్పి. ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి మంచి స్కీమ్ తీసుకొచ్చింది మనం, ఈ ఇందిరమ్మ స్కీమ్. మీకు ఇందిరమ్మ ఇండ్లు అయితే అందరికి వస్తున్నాయి కదా, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నారు కదా, 6 కట్టింది. వెరీ గుడ్. ఇంకా 6 కాదు, ఇంకా 10 అయితే మా కరెంట్ స్తంభాలు తక్కువ పడుతున్నాయి సార్ అడిగారు. మనకి గవర్నమెంట్ తరఫున ఇచ్చే స్తంభాలు మేము ఇస్తాము. మళ్ళీ మీకు ఏంటంటే ఒక 4,000 రూపాయలు డీడీ కడితే 10 స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్, వైరు మొత్తం ఇస్తా ఉంటుంది గవర్నమెంట్. తర్వాత అగ్రికల్చర్ రైతుల గురించి అప్పుడు 4-5 డీడీలు కట్టాల్సి ఉంటుండే మనకు 6,000. అయితే ఇప్పుడు అట్లా కాకుండా ఖాళీ 10,000 రూపాయలు డీడీ కడితే 1 కిలోమీటర్ దాకా స్తంభాలు, అంటే ఇంచుమించు 20 స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్, వైర్ ఇస్తా ఉంటాం. కాబట్టి మీరు 10,000 కడితే చాలు, ఎక్కడైనా వ్యవసాయానికి మీకు అగ్రికల్చర్ కనెక్షన్ అవసరం ఉంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగం చేసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఇస్తున్నది. రేషన్ కార్డులు ఇచ్చింది, సన్న బియ్యం ఇస్తున్నది, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నది. ఇక తాగునీళ్ళు మేము చాలా చేసినామేమో మిషన్ భగీరథ, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక నీళ్ళు ఇస్తలేదని ఆడ ఎండిపోయింది. అప్పుడే వాళ్ళ గవర్నమెంట్ లో 2016లో రిపేర్ చేయమంటే సింగూరు రిపేర్ చేయలేదు. మొన్న వరదలకు బాగా కొట్టుకొని పోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రిపేర్ చేస్తా ఉన్నది. అందుకే నీళ్లు కిందికి ఇవ్వడం వల్ల మనకు మిషన్ భగీరథ నీళ్లు ఇబ్బంది అవుతా ఉన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం ఈ నీళ్ళ బాబు కొంచెం ప్రాబ్లం అవుతుంది. మొన్నటిసారి ప్రతి ఊర్లో అప్పుడేమన్నారు, ఇంటింటికి బోర్ ఇచ్చినాము, ఎక్కడ కూడా ఇక బోర్లు రిపేర్ చేయొద్దు, మోటార్లు రిపేర్ చేయొద్దు అంటే అన్ని మోటార్లు ఇంట్లో తీసుకుని పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికి ప్రతి ఊర్లో ప్రతి తాండాలో కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బోర్ ఇప్పించినాం. ఎండాకాలంలో నీళ్లు దాపినాం. వర్షం పడితే నీటి కొరత రాదు, అదృష్టం కొద్ది పడితే సంతోషం. ఒకవేళ నీళ్లు రాకపోతే, వర్షం పడకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా సమయంతో మీరు ఎక్కడెక్కడ అవసరం ఉందో అడిగితే ఆ నీటి కొరత కూడా తీరుస్తాం. మళ్ళీ మీకు ఇంకోటి, కౌలాస్ నాల ప్రాజెక్టు నుంచి కూడా మేము ఒక ప్రపోజల్ పెట్టినాం 40 కోట్లతోని. అక్కడ జూకల్లు నియోజకవర్గంకు, ఇక్కడ కంకి మండలంకు మొత్తం కౌలాస్ నాలకి వెళ్ళి ఫిల్టర్ బెడ్స్ కట్టి నీళ్ళు ఇస్తే మళ్ళీ ఈ నీళ్లు అక్కడికి వెళ్ళి సింగూరుకి వెళ్ళి వచ్చేటి నాగిల్గిద్దకు డైవర్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అది కూడా త్వరలో 16 తారీఖు నాడు జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారి బిడ్డ రిసెప్షన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. అక్కడ RWSO రమ్మని చెప్పిన కామారెడ్డి జిల్లా వాళ్ళని, మన నారాయణఖేడ్ నియోజకవర్గ RWSO రమ్మని చెప్పిన 10 నిమిషాలు సీఎం గారితో టైం ఇప్పించమని అక్కడ డిస్కస్ చేసి వాళ్ళిద్దరితో సమన్వయం, మేమిద్దరం సమన్వయం సీఎం గారికి చెప్తే ఖచ్చితంగా ఇస్తారు. మనకు ఆ నీటి కొరత కూడా తీరుతుంది అని చెప్పేసి మీకు అందరికీ ప్లాన్ చేసి డిజైన్ చేశారు. బాబు మా డి గారు నాకంటే ఇంట్రెస్ట్ ఆయన రవీందర్, ఎప్పుడు కిషారెడ్డి సాబ్ ఉన్నప్పుడు కూడా ఆయన ఇక్కడ పనిచేసిన నారాయణగిరిలో ఏఈగా. అరే ప్రతి దానికి ఎంబడబడతాడు, సార్ ఇట్లా చేద్దాం సార్, సార్ ఇట్లా చేద్దాం సార్, మీరు వీళ్ళకి చెప్పండి సార్, మీరు వాళ్ళకి చెప్పండి సార్, మనకి ఇది శాంక్షన్ అవుతుంది సార్, నా ఎంబడబడతాం. అట్లాంటి ఆఫీసర్లు ఉంటే ఎంతైనా పని చేయొచ్చు, అటువంటి ఆఫీసర్లు ఉంటే ఎంతైనా పని చేయొచ్చు. కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ తో పనిచేస్తున్నాడు. సార్ ఇది పనికిరాదు మనకంటే మళ్ళీ రీడిజైనింగ్ చేసి 2 కార్నర్లు పెడతామంటే 2 కాదు 3 కార్నర్లు పెట్టు, కొంచెం బడ్జెట్ ఎక్కువైనా సరే మంచి పదాలు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలని చెప్పి చెప్తా ఉన్నా. మీకు 1 సంవత్సరం లోపల ఎట్టి పరిస్థితి సార్ మాటిస్తున్నా, ట్రాన్స్ఫర్ అయితే కూడా కావాలి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఇది రోడ్ చేసి ఇక అంత లోపల మళ్ళా ఉన్న బడ్జెట్ సరిపోదు, కొత్తగా రివైజ్ రేట్స్ చేస్తున్నాం. అప్పటిదాకా మా రాహుల్ అడిగే ఫోన్ చేయాలి, నేను బెంగళూరులో ఉన్నా సార్ అనాలి, నేను మెసేజ్ పెట్టాలి, ఫోన్ లేకపోతే కూడా మెసేజ్ పెట్టాలి. ఎప్పటికీ ఆయన మాట్లాడుతున్నాను నేను, అరే ఒక్కడు చదువుతున్నాడు, అందుకే చదువు ముఖ్యమంట. పిల్లలకు చదివిపోయింది అని చెప్తా. 20 సంవత్సరాల వరకు పెళ్లి చేయవద్దు. కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలకు ఆశపడి పిల్లలను అత్తగారింటికి పంపిస్తా ఉన్నారు. మీరు తొందరగా బరువు దించుకోవాలని 14 ఏళ్లకే పెళ్లి చేస్తున్నారు. మేడం వచ్చినాక కళ్యాణ లక్ష్మి ఇయ్యనని చెప్పేసింది. 20 సంవత్సరాలు వాళ్ళు ఉంటేనే, 18 సంవత్సరాలు దాటితేనే కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు అందరూ తిరుగుతున్నారు, సార్ పెళ్లి చేసినాము బిల్లు వస్తలేదు సార్, కళ్యాణ లక్ష్మి వస్తలేదు సార్. అందుకే చెప్తున్నా, డిగ్రీ వరకు మనతో ఉన్నది ఫెసిలిటీస్ నారాయణకెళ్ళ. ప్రతి ఒక్క ఆడపిల్లకు డిగ్రీ వరకు చదివిపోయండి, తర్వాత వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు.
ఎగ్జాంపుల్ కలెక్టర్ మేడం, ఇప్పుడు ఆమె ఐఏఎస్ ఎట్లయితే చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు కలెక్టర్ ఏంటంటే దాని వల్ల అన్ని ర్యాంకులు ఆడపిల్లలకు వస్తున్నాయి. నేను జూనియర్ కాలేజ్ పోయినా, నేను అందరు ఆడపిల్లలకే ర్యాంకులు ఉన్నాయి. కాబట్టి నేను అందుకే చెప్తున్నాను, పెళ్లి గురించి మీరు చేయకండి, ఖచ్చితంగా మీరు మళ్ళీ చదివించాలి. ఇప్పుడు రాహుల్ ఒక్కటి చదువుకొని మీ తాండేది మొత్తం ఢిల్లీ లెవెల్ వరకు తీసుకొని పోయాడు. చదువు ఉంటే అట్లా. కాబట్టి తాండలో ఒక్క పిల్లగాడు చదువుకుంటే ఎంతో మందికి ఉపయోగం అవుతుంది. కాబట్టి రాహుల్ కూడా చెప్పిన నేను, లేదా ఇట్లా ప్రభుత్వం ఇట్లా పరిస్థితి ఉంటున్నది అని చెప్పేసి వారికి కూడా చెప్పిన, ఖచ్చితంగా మేము మళ్ళీ వచ్చే సంవత్సరం వర్షాకాలం లోపల మీకు బ్రిడ్జ్ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పేసి మందిగా ఇప్పుడు కలెక్టర్ మేడం రిక్వెస్ట్ చేసిన. మొన్న ఈజీఎస్ లా నేను చెప్పిన 20 లక్షలు 10 లక్షలు పెట్టిన, 10 లక్షలు పెడితే అక్కడ తాండా దిక్కు రోడ్ వేసుకున్నాడు. నేను 10కి ఇంకో 20 పెట్టి ఇక్కడ పైప్ వేసి కన్వర్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ కూడా ఇబ్బంది ఉన్నదంటే అక్కడ చేసింది. సరే ఇప్పుడు మేడం కూడా మనకు 10-15 లక్షలు అర్జెంట్ ఇవ్వండి మేడం అంటే, మేడం పట్లకి వెళ్ళి మనకు 10 లక్షల అవసరం పడితే ఇంకో 5 లక్షలు ఎక్కువనా ఇస్తే ఈ రోడ్డు మొత్తం చేసి వ్యవసాయ పొలాలకు మొత్తం నీళ్లు రాకుండా మొత్తం బోరీలు కట్టించేసి అది కూడా చెప్తాం. వాళ్ళకి మీద నీళ్ళు వస్తున్నాయని మీ సర్పంచ్ గారు చెప్పాడు. ఈజీఎస్ లా పెద్ద పెద్ద చెక్ డ్యామ్లకు మనం ప్లాన్ చేసి నీళ్లు మొత్తం అక్కడనే ఆగేటట్ల, ఇక్కడ వచ్చేసరికి నీళ్ళ ప్రెషర్ తగ్గిపోవాలి. ఎక్కువ నీళ్లు అక్కడ ఆగి నీళ్లు మెల్లగా కిందికి వస్తే ఎవరి పంట పొలాలు కూడా నష్టం కావు. కాబట్టి దానికి కూడా నేను మనకి ఈజీఎస్ ప్లాన్ చేస్తాం. ఒకటే కాకుండా ఈ రోజు తహసీల్దార్ గారు అంత చొరవ తీసుకొని, డిప్యూటీ తహసీల్దార్ గారు వాళ్ళు వచ్చి అందరితో మాట్లాడి రైతులతో అందరికి ఒప్పించి ఇప్పుడు సైట్ క్లియరెన్స్ మనకు అనుమతించింది. ఏదో కానీ ఊర్లో కొంచెం నాది కాదు అని ఏదైనా త్యాగం చేస్తే మనం ముందుకు పోతాం. ఇప్పుడు వాళ్ళందరూ పట్టేదారులందరూ రెడీ అయ్యారు, కొంచెం మాకు పోయినా సరే సార్ మేము ఇయ్యానికి రెడీ అని చెప్పింది. నిజంగా కూడా సభాముఖంగా వారందరిని అభినందిస్తా ఉంటుంది. పట్టేదారులు పొలాలు ఎవరైతే పోతున్నాయో వాళ్ళకి నిజంగా కూడా వారికి ఇంకా ఏ విధంగా సాయం కావాలంటే నేను వారికి ఇంకో విధంగా సాయం కూడా చేస్తా అని ఇప్పుడే చెప్పిండు సర్పంచ్ సాబ్. కొంతమంది దొంగలు వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంట, పైసా పూచిరే పైసా పూచి అని చెప్పేసి వాళ్ళకి నేర్పుతున్నారంట. వాళ్ళేమో పాపమో పెద్ద మనుషులు వాళ్ళకి పైసలు అడుగుండి పైసలు అడుగుండి అని నేర్పుతున్నారంట. అంటే పని కానివద్దు, కాంగ్రెస్ మంచి పేరు రావద్దు, సంజయ్ రెడ్డి మంచి పేరు రావద్దు, అదే ఉద్దేశంతో రోడ్డు కాకూడదని వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళ మాటలు మీరు దయచేసి ఇనొద్దని చెప్తూ అందరికి నిజంగా కూడా మీ గ్రామస్తుల సహకారం ఉంటే తొందరగా రోడ్ కంప్లీట్ చేసుకోవడం అని చెప్తూ అవకాశం ఇస్తాను.